భోగాపురం ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకు 20 సబ్వేలు, సర్వీస్ రహదారులు నిర్మించాలని రైతులు విజ్ఞప్తి చేసిన విషయాన్ని మైత్రి మీడియా ఈ నెల 17వ తేదీన కథనం ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఈ కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. బుధవారం ఆర్డీఓ దాట్ల కీర్తి రహదారిని పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తున్నారు. ఈ రహదారిపైకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు రహదారికి ఇరువైపులా కంచెను నిర్మించి ఈ రహదారికి భూములు ఇచ్చిన రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. రైతులు తమ భూములకు వెళ్లేందుకు రోడ్డు మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో తమ గోడును గ్రామ సర్పంచులకు వెళ్లబోసుకోవడంతో రైతులను వెంటబెట్టుకుని ఈ నెల 17వ తేదీన ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కలిశారు. వారికి జరిగిన అన్యాయాన్ని కలెక్టర్కు వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే ఆ భూములను పరిశీలించాలని ఆర్డీఓ దాట్ల కీర్తికి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ దాట్ల కీర్తి బుధవారం నిర్మాణం జరుగుతున్న రోడ్డు పనులను నాయకులు, రైతులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్తో మాట్లాడి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తామని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరాజు, గూడిపవలస సర్పంచ్ మట్ట అయ్యప్ప రామకృష్ణారెడ్డి, ఏరాయివలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి, సవరవెల్లి సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి, బైరెడ్డిపాలెం సర్పంచ్ బైరెడ్డి రాజు, ప్రభాకర్ రెడ్డి, ఎర్రప్పల నారాయణ, దల్లి శ్రీను, సీతమనాయుడు, తహసీల్దార్ ఎం సురేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు సంబంధించి బోత్ సైడ్స్ కూడా సర్వీస్ రోడ్డు కావాలని చెప్పి రైతులందరం కూడా సుమారుగా 5 గ్రామ పంచాయతీ సంబంధించిన రైతులని, గ్రామ పంచాయతీ పెద్దలని, సర్పంచులు అందరం కూడా ప్రజా సమస్యల వేదికకి విజయనగరం కలెక్టరేట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే ఆర్డీఓ గారికి డైరెక్షన్ ఇచ్చి ఈరోజు ఫీల్డ్ విజిట్ పంపించారు. ఈ రోజున ఆర్డీఓ మేడం గారు సంబంధించిన ఎయిర్పోర్ట్ నిర్మాణించినటువంటి జిఎంఆర్ సంస్థ వారు, ఈ రోడ్డు కాంట్రాక్టర్ అందరూ సమస్యల్లో ఈరోజు ఫీల్డ్ విజిట్ జరిగింది. దీనిలో మా సమస్యలన్నీ కూడా ఫీల్డ్లో వివరించాము. దీన్ని పైన ఉన్నటువంటి అధికారులు తీసుకెళ్లి సానుకూలంగా స్పందించి మాకు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగిందండి.